దశాబ్దాలుగా పోరంబోకు భూముల్లో తలదాచుకుంటూ వర్షానికి తడిసి ఎండకు ఎండుతూ నిరుపేదలు జీవిస్తుంటారు. ఏ క్షణం ఎవరొచ్చి గూడు కూల్చుతారో తెలియదు. అందుకే పేద కుటుంబాలకు శాశ్వత పట్టా ఇవ్వడం వారి ఆత్మగౌరవానికి అక్షర రూపం. ఇందుకోసం ప్రభుత్వం జీవో నెంబర్ 30 విడుదల చేసి చాలా కాలమవుతున్నా పేదలకు పట్టాలు ఇవ్వడంలో ఎన్నో ఇబ్బందులు. కానీ మంగళగిరి ప్రజలకు ఈ సమస్యల నుంచి విముక్తి కల్పించి కలల సౌదాన్ని నిజం చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటున్నారు మంత్రి లోకేష్. 2 విడతల్లో 6,000 మందికి శాశ్వత ఆస్తి హక్కు కల్పిస్తూ 2,000 కోట్ల రూపాయల భూములను పేదలకు పట్టాభిషేకం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరంబోకు స్థలాలను పేదలకు పంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ఏదైతే పేదలు ఎప్పటి నుంచో తమ నిర్వాసితులుగా ఉంటూ ప్రభుత్వ భూములు కావచ్చు, అట్లాగే కొండ భూములు కావచ్చు, కొండపోరంబోకు భూములు కావచ్చు, అలాగే కొన్ని చోట్ల దేవాదాయ భూములు కావచ్చు, అలాగే అటవీ భూములు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పేదలు 150 గజాల లోపు కనుక ఉంటే వాటికి శాశ్వత భూ హక్కు కల్పించేలాగా ప్రభుత్వం జీవో నెంబర్ 30 అనేది ఎప్పుడో జారీ చేస్తుంది. అయితే సాంకేతిక సమస్య వల్ల దశాబ్దాల నుంచి కూడా వారికి సొంత ఇంటి పట్టా అనేది కళ పరిష్కారం కాకుండా ఉంటుంది. ఎందుకంటే శాశ్వత ఇంటి పట్టా లేకుంటే కనుక వాళ్ళు ఏదన్నా వ్యక్తిగత అవసరాలకు కనుక తమకున్న ఆస్తిని అమ్ముకోవాలన్నా, లేదన్నా ఏదన్నా ఎక్కడన్నా పెట్టి తనఖా పెట్టి రుణం తీసుకోవాలన్నా సరే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే అది వాళ్ళ పేరు మీద లేదు కాబట్టి అక్కడ రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకులు నిరాకరిస్తే, అలాగే వాటికి అమ్ముకోవటానికి కూడా వీలుండదు. దీంతో వీళ్ళంతా కూడా ఎన్నో సమస్యలు అనేది ఎదుర్కొంటూ వస్తున్నారు. వీటన్నిటికీ సమస్యకు చెక్ పెడుతుండే ఈ జీవో నెంబర్ 30 అనేది అందుబాటులో వచ్చినప్పటికీ కూడా సాంకేతిక సమస్యల వల్ల పేదలకి సొంత ఇంటి పట్ట సాకారం అనేది ఎప్పటి నుంచో కలగానే మిగులుతూ వస్తుంది. అయితే గత ఏడాది 2025 ఏప్రిల్లో ఏదైతే ఎన్నికల ముందు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారో ఆ సమస్యకి చెక్ పెడుతూ దాదాపు 3,000 మందికి సొంత ఇంటి కళను సాకారం చేస్తూ కూడా ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ చేశారు. ఇందులో భాగంగా మొత్తం 3,000 మందికి 3,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వటం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వటం కూడా ఎలాంటి మొత్తం రెవెన్యూ శాఖ అధికారులే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి మొత్తం అక్కడ పరిశీలించి వారి నుంచి ఎలాంటి ఫీజు లేదా ఇతర నగదు కూడా తీసుకోకుండా మొత్తం వాళ్ళే చేసి మొత్తం స్టడీ చేసి మొత్తం ఈ 3,000 మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో దశ కూడా అదే తరహాలో మరో 3,000 మందికి మొత్తంగా 2 ఏళ్లలో 6,000 మందికి సొంత ఇంటి పట్టా సాకారం చేస్తూ కూడా ఇళ్ల క్రమబద్ధీకరణ అనేది ఇస్తూ సొంత ఇంటి పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి శాశ్వత భూమి హక్కు అనేది కల్పించడం జరిగింది. 150 గజాల లోపు వారందరూ కూడా ఇకపై ఎవరూ కూడా ఏ ప్రభుత్వ అధికారికి కూడా వచ్చి దాన్ని కదపడానికి వీలు లేకుండా, అలాగే వీరు వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని తనఖా పెట్టుకోవడం కానీ లేకపోతే అమ్ముకునే హక్కు కూడా కల్పించడం జరిగింది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంగళగిరి నియోజకవర్గం అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జీవో అమల్లోకి ఉన్నా సరే అక్కడ స్థానిక పరిస్థితుల కారణంగా ఇది అమలు కాకపోవడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైతే గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే తొలి విడత మంగళగిరి నియోజకవర్గంలో ఇలా 3,000 మందికి ఇళ్ల పట్టాలు అది ఇచ్చారో అదే విషయం అందరూ ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకుని తమ నియోజకవర్గాల్లో ఇలాంటి వారిని గుర్తించి వారికి పేదలకు సొంత ఇంటి కళ సాకారం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే స్థానిక అధికారులు కానీ చొరవ తీసుకోకపోవడం వల్లే ఈ ఇష్యూ అనేది పెండింగ్ వస్తుంది. రెండోసారి కూడా ఇక్కడ మొత్తం దగ్గర మంగళగిరి నియోజకవర్గంలో 10,000 మంది ఉంటే 2 ఏళ్లలోనే మొత్తం 6,000 మందికి పైగా కుటుంబాలకు సంబంధించి ఈ సమస్య అనేది పరిష్కరించడం జరిగింది. ఇతర నియోజకవర్గాల్లో కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కనుక ఇదే తరహాలో చొరవ తీసుకుని అక్కడ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్న పేదలకు కూడా ఈ తరహాలో చొరవ తీసుకుంటే మాత్రం వారికి మరింత లబ్ధి చేకూరుతుందనే వాదన వినిపిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ అవకాశం ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత 1-2 చోట్ల చెప్ప ఇలాంటి సమస్య పరిష్కారానికి సంబంధించిన చొరవ అనేది ఎక్కడా లేకపోవడం అనేది సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. అటు ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం, అలాగే అధికారిక జీవో కూడా ఉండటం, ఈ 2 ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానిక చొరవ లేకపోవడం వల్ల ఈ సమస్య ఇతర ప్రాంతాల్లో కూడా నెలకొందనే వాదన వినిపిస్తుంది. ఇలాగే అన్ని తరహాల్లోనూ కనుక చేస్తే అటు పేదల సొంతింటి కల సాకారం అవడంతో పాటు అటు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి ఇక్కడ పేరు వస్తే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఇప్పటికీ మొత్తం 6,000 మందికి 2 రోజుల్లో కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం 2 దఫాల్లో కూడా 6,000 మందికి ఇళ్ల పట్టాలు అది ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ దశ కింద మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తర్వాత దశలో కూడా మొత్తం పూర్తి చేసేందుకు కూడా లోకేష్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా కూడా మంగళగిరి నియోజకవర్గంలో చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.